ఆరాధించక నేను ఉండలేనయ్యా. మేలు చెయ్యక నీవు ఉండలేవయ్యా. ఆరాధించక నేను ఉండలేనయ్యా. యేసయ్యా 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 యేసయ్యా. మేలు చేయక నీవు ఉండలేవయ్యా. ఆరాధించక నేను ఉండలేనయ్యా. మేలు చేయక నీవు ఉండలేవయ్యా. ఆరాధించక నేను ఉండలేనయ్యా. వేరే ఎవరిని నమ్మలేదయ్యా. నీకు నాకు మధ్య దూరం తొలగించావు వదిలుండలేక. నిన్ను నమ్మినట్లు నేను వేరే ఎవరిని నమ్మలేదయ్యా. నీకు నాకు తొలగించావు వదిలుండలేక. నా ఆనందం కోరేవాడా, నా ఆశను తీర్చేవాడా. నా ఆనందం కోరేవాడా, నా ఆశను తీర్చేవాడా. క్రియలున్న ప్రేమ నిజమైన ధన్యత నాది. యేసయ్యా 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 యేసయ్యా. మేలు చేయక నీవు ఉండలేవయ్యా. ఆరాధించక నేను ఉండలేనయ్యా. మేలు చేయక నీవు ఉండలేవయ్యా. ఆరాధించక నేను ఉండలే. ఆశీర్వాదములకు సకల ఆశీర్వాదములకు కారణభూతులైన మా ప్రియ తండ్రి, మరొకసారి మీకు లెక్కలేని కృతజ్ఞతాస్తుతులు. ఈ మంచి లేని మమ్మల్ని మీరు ప్రేమించారు. మేము నశించిపోవటం మీకు ఇష్టం కాలేదు. ఆ కారణం చేత మీ ప్రియకుమారుడైన యేసుక్రీస్తు ప్రభుని లోకానికి పంపి ఆయన యొక్క బలియాగమును బట్టి, ఆయన చిందించిన రక్తమును బట్టి, ఆయన యొక్క మరణ పునరుత్థానాలను బట్టి మాకు పాప క్షమాపణను, దూరస్తులమైన మమ్మల్ని మరలా సమాధానపరుచుకొని సమీపస్తులుగాను మరలా నిత్యరాజ్యానికి అర్హులుగా చేసినందుకు మీకు వందనాలు, స్తోత్రాలు తెలియజేస్తున్నాం. అంత మాత్రమే కాక ఈ లోకాన్ని విడిచిపెట్టే లోపు మమ్మలను, మా కుటుంబాలను, సంఘాన్ని ఎంతగానో మీరు ప్రేమిస్తూ మా అవసరతలు, మా కొరతలను తీరుస్తున్నారు. మమ్మల్ని పోషిస్తున్నారు, సంరక్షిస్తున్నారు. ప్రభా, కొన్ని సందర్భాలు ఎరిగి పొరపాటులు చేస్తూ ఉన్న పరిస్థితుల్లో కూడా సహిస్తూ, భరిస్తూ దయను, దీర్ఘశాంతాన్ని చూపిస్తున్నారు. అందుకే మేము ఈరోజు సజీవుల సంఖ్యలో ఉండగలిగాం. నిత్యము మీ సన్నిధికి రావటం వల్ల మాకు ఇస్తున్నటువంటి ఆదరణ, ఆలోచన తండ్రి ప్రభునైనా మమ్మల్ని ఆత్మీయంగా, భౌతికంగా, మానసికంగా పట్టించుకుంటున్నందుకు కూడా మీ కృతజ్ఞతాస్తుతులు తెలియజేస్తున్నాం. మా పట్ల మీకున్న ఉద్దేశాలు, ప్రణాళికలు, వాగ్దానాల యొక్క నెరవేర్పులోనే ఈరోజు మేము ప్రభు సజీవులంగా ఉండగలిగాం. తండ్రి, మీకు కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాం. తండ్రి, నైనా లేఖనాల్లోనికి వెళుతుండగా సహాయం చేయండి.
ఏ ఉద్దేశంతో మీరు మమ్మల్ని ఏర్పాటు చేసుకున్నారో ప్రభా, వాటిని ధ్యానిస్తూ ఉండగా దానికి తగినట్లు జీవిస్తూ ప్రభా నిన్ను మహిమపరిచేటువంటి కృప మాకు దయచేయమని ఈ సమయాన్ని మీ చేతులుగా అప్పగించుకుంటూ యేసుక్రీస్తు వారి ప్రశస్తమైన నామములో ఈ కృతజ్ఞతలు, ఈ స్తుతి, ఆరాధన మా ప్రియ రక్షకుడైన ప్రభు యేసుక్రీస్తు వారి నామములో మీ శ్రేష్టమైన బంగారు పాదములకు ప్రభు రండి. ఈరోజు సండే స్కూల్ లేదు కాబట్టి సో ప్రభు నామంలో మీ అందరికీ నా హృదయం కొంచెం ఎంకరేజ్ చేస్తూ ఉండండి. మనం ప్రతి సంవత్సరము ఆగస్టు నెల 2nd సాటర్డే బ్లడ్ డొనేషన్ క్యాంప్ అంటూ ఒకటి చేస్తాం. మన కంచరపాలెంలో, కప్పరాడలో ఫస్ట్ సర్వీస్ ఎక్కడ జరుగుతుందో ఆ ప్రాంతంలో మున్సిపల్ స్కూల్లో చేస్తాం. అలాంటి కార్యక్రమం చేయటానికి తలంపు ఎప్పుడు వచ్చింది అంటే ఆల్మోస్ట్ లైక్ ఒక 10 years అవుతుంది అనుకుంటున్నాను. ఆ రోజుల్లో అక్కడ ఎలలాన్ అనేటువంటి ఒక అద్భుతమైనటువంటి యూత్ మీటింగ్ జరిగేది. అప్పట్లో మన పిల్లలు బాగా పనిచేసేవాళ్ళు. ప్రతి శుక్రవారం జరిగేది కాబట్టి ప్రతి వారము కూడా వారి స్నేహితులను ప్రార్థనాపూర్వకంగా పిలిచేవాళ్ళు. ఈ మంచి మాటలు మా ఫ్రెండ్ వినాలి అని వాళ్ళలో తపన అనేక మందిని ఆ యూత్ మీటింగ్ నడిపించింది. ప్రతి సండే 80 నుంచి 100 మంది అలాగ నిండుగా కూర్చునేవాళ్ళు. మంచి పాటలు, యూత్కి నచ్చిన పాటలు. సో అట్లాంటప్పుడు లైఫ్ స్టైల్ మీద ప్రీచ్ చేస్తూ ఉండేవాడిని నేను. కొత్తగా వచ్చిన వాళ్ళు చాలా అరే నేను ఇలాగుంటుందని అనుకోలేదురా అనేవాళ్ళు. అలాగ మెల్లమెల్లగా ప్రభులోకి కూడా వచ్చారు చాలామంది పిల్లలు. సో అటువంటి పరిస్థితుల్లో కేవలము వీళ్ళకి ఇలాంటి విషయాలే కాదు, వీళ్ళని సత్క్రియలు, గుడ్ వర్క్స్ దిశగా కూడా నడిపించాలి. అప్పుడు ఇంకా కొత్త వాళ్ళు పరిచయం అవుతారు మనకి అన్న ఆలోచనలో అప్పుడు ప్రకటిస్తే జరిగిన మొదటి బ్లడ్ డొనేషన్ క్యాంపు గ్రాండ్ సక్సెస్ అయిపోయింది. అప్పటి నుంచి దాన్ని కంటిన్యూ చేస్తూ ఉన్నాం. 1-2 సార్లు కొంచెం బలహీనపరచబడినా అది మాత్రం చాలా దీవెనకరంగా జరిగింది. బ్లడ్ డొనేషన్ క్యాంప్ చేయటం మంచిదంటారా, మంచిది కాదంటారా? మంచిదే. అయితే ఇప్పుడు 2nd సాటర్డే అయిపోయింది. స్టార్టింగ్ నుండి 2nd సాటర్డే ఆఫ్ ఆగస్ట్. అసలు ఆగస్టులోనే ఎందుకు చేస్తున్నాం అంటే బేస్డ్ ఆన్ ఇండిపెండెన్స్ డే, స్వాతంత్ర దినోత్సవాన్ని బేస్ చేసుకొని మాకు దేవుని భక్తే కాదు దేశభక్తి కూడా ఎక్కువే అని తెలియచేయటం కొరకు. చాలాసార్లు క్రిస్టియన్ చర్చెస్ ఆగస్టు 15th రిట్రీట్ పెడతారు. నేనైతే నిజంగా చెప్తున్నాను, దానికి 100కి 100% నేను వ్యతిరేకిని. ఒకవేళ పెట్టినా సరే డెఫినెట్గా వాళ్ళు అక్కడ అందరూ ముందే రావాలని చెప్పి ఫ్లాగ్ హోస్టింగ్ చేయాలి. ఇది చాలా మంచి ప్రక్రియ. ఇప్పుడున్న పరిస్థితుల్లో పైగా మనమేదో దేశద్రోహుల్లాగా, ముఖ్యంగా ఒక రకమైన ప్రజలు. అందుకనే మనం గడిచిన కాలంలో వాక్యాన్ని చూసాం. మన శత్రువు సైతము సిగ్గుపడగలిగేటట్లు, వాడు సహితము వేలు పెట్టి చూపించలేనంత ఖచ్చితమైనటువంటి జీవన విధానాన్ని మనం కలిగి ఉండాలి. ఇవన్నీ వాటికి సపోర్ట్ చేస్తాయి. ఆగస్ట్ 15th అయితే ఇప్పుడు ఆగస్ట్ 2nd సాటర్డే అయిపోయింది. ఆగస్టు 15th మనం పోస్ట్పోన్ చేసుకున్నాం. నాకు ఎలా అనిపించింది అంటే ఇది దేవుని చిత్తం అని అనిపించింది. ఆగస్ట్ 15th చాలామందికి మనం 2nd సాటర్డే చేస్తుంటే ఏదో చేస్తున్నామని అనిపిస్తుంది, కానీ 15వ తారీఖే చేసామనుకోండి, అయితే వీళ్ళు ఖచ్చితంగా వీళ్ళు స్వాతంత్ర దినోత్సవాన్ని బేస్ చేసుకునే చేస్తున్నారు అని తెలుస్తారు. అసలు 15కి ఎందుకు వచ్చాము అని అంటే నిన్న గురజాడ కళాక్షేత్రంలో జరిగినటువంటి ఒక పెద్ద యూత్ మీటింగ్ని బట్టి పోస్ట్పోన్ చేశాం.
ఎందుకంటే అందులో నేను కన్వీనర్గా ఉన్నాను, ఒక స్పీకర్గా ఉన్నాను. అండ్ మన పిల్లలు కూడా రమారమి ఒక 30 చిల్డ్రన్ యూత్ అటెండ్ అయ్యారు. ఆ కారణం చేత పిల్లలు మిస్ అవుతారు బ్లడ్ డొనేషన్ క్యాంపు అన్న ఆలోచనతో, అయితే ఇది ప్రభు చిత్తమేమో 15 ఎందుకు 15వ తారీఖు కొరకే చేస్తున్నాం, ఇండిపెండెన్స్ డే కోసం చేస్తున్నాం, ముందు చేస్తున్నాం, ఇలా చేస్తే ఇంకా కొంతమందికి తెలుస్తుంది కదా అన్న ఆలోచనలో 15కి వచ్చాం. అంటే ఏ రోజు పడిందండి ఈ వారంలో? శుక్రవారం. ఫ్రైడే ఇండిపెండెన్స్ డే నాడే కప్పరాడలో మున్సిపల్ స్కూల్ ప్రెమిసెస్లో బ్లడ్ డొనేషన్ క్యాంప్ ఎప్పట్లాగా అక్కడే జరుగుతుంది. స్నేహితులారా, మనము సత్క్రియలు చేయటం కొరకు దేవుని చేత పిలువబడ్డాము, ఏర్పరచబడ్డాము మరియు తయారు చేయబడ్డాం. ఇంగ్లీష్లో ఒక మంచి వర్డ్ వాడారు, వీఆర్ హిజ్ వర్క్. రెండవది, గుడ్ వర్క్ అన్నది ఎప్పుడు కూడా చెప్పండి సాల్వేషన్కి సంబంధించింది కాదు, సాల్వేషన్ తర్వాతే గుడ్ వర్క్స్. అండ్ ఇంకోటి ఏంటో తెలుసా, మనం అసలు నిజంగా రక్షించబడితే మనలో నుంచి ఇవన్నీ బయటికి ఫ్లో అయిపోతాయి. కాకపోతే మరి ఎందుకు మనుషులు చేయట్లేదు రక్షించబడిన తర్వాత అని చేసుకుంటున్నారు. నేను చాలాసార్లు చెప్పాను కదా, రక్షించబడ్డారు వీళ్ళు అన్నదానికి గుర్తులు కొన్ని ఉంటాయి. అయితే ఆ గుర్తులు ఎప్పటికీ కూడా తెల్లబట్టలు కాదు, అవి సింబాలిక్ అంతే. కానీ తెల్ల బట్టలు వేసుకుంటే వాళ్ళు పరిశుద్ధులు అని అనుకోవడానికి లేదు. ఈ మాట కొంచెం మిగిలిన వాళ్ళకి ఇబ్బంది కలిగించవచ్చు. ఒకవేళ ఎవరన్నా వస్తువులు తీస్తే వస్తువులు తీయటం అనేటువంటిది కూడా నేను రక్షించబడ్డాను లేక నేను ప్రత్యేకించబడ్డాను అన్నదానికి సాదృశ్యం అన్నటికీ కాదు. వీరు రక్షించబడ్డారన్నదానికి గుర్తులు కొన్ని ఉంటాయి. అది వారి లైఫ్ స్టైలే చెబుతుంది గమనించినప్పుడు. ఒకటి, వారు సాత్వికంగా మారిపోతారు. ఏమండి? రెండవది, స్నేహితుల చాలా హంబుల్గా తగ్గించుకుంటారు. మూడవది, క్షమిస్తారు. నాలుగవది, ప్రేమిస్తారు. ఐదవది, ఇంకా చెప్పాలంటే పరిశుద్ధంగా జీవించే విషయంలో ఏమండి చాలా తపన పడుతూ ఉంటారు, సాక్షిగా ఉంటారు. చివరికి అబద్ధం కూడా ఆడరు. స్నేహితులరా, మానవ సంబంధాలు అత్యద్భుతంగా ఇతరులతో నెరుపుతూ ఉంటారు. ఏమండి? వీటితో పాటు వారిని గుర్తుపట్టడానికి ఏంటో తెలుసా, ఇదిగో వారు సహాయం చేసేవారుగా కూడా ఉంటారు. సహాయకులుగా, సహాయం. అందుకనే మనం చూస్తాము, బైబిల్లో ఒక వ్యక్తిని చూస్తాం. అతను మారిన తర్వాత ఇతడు మారాడు అన్నదానికి సాదృశ్యంగా అతను ఎవరెవరి దగ్గర అన్యాయంగా సంపాదించాడో తిరిగి డబల్ పోర్షన్లో తిరిగి వాళ్ళకి ఇచ్చేసినట్లు చూస్తాం. ఎవర్రా పిల్లలు? జక్కయ్య. అందుకనే పూర్వకాలపు దైవజనుడు ఏమండి జాన్ వెస్లీ అనేటువంటి ఆ పాత భక్తుడు ఏమన్నాడో తెలుసా? ఏమండి, మనం మారేము అనటానికి మన చేతులు విప్పడము అనేటువంటిది రుజువు అన్నాడు. దాని గురించి జక్కయ్యని కూడా కోట్ చేశారు ఆయన. జక్కయ్య నేను మారాను, నా మారు మనసు నిజమైనదే అనడానికి సాదృశ్యంగా అతడు అప్పటి వరకు లాక్కునేవాడు, ఇప్పుడేమో ఇస్తున్నాడు. అప్పటి వరకు గుప్పులు బిగదీసేవాడు, ఇప్పుడేమో ఆ గుప్పిలను ఏం చేస్తున్నాడు? అతను ఓపెన్ చేస్తున్నాడు. కాబట్టి వీరు రక్షించబడ్డారు అన్నదానికి ఐడెంటిఫికేషన్స్ కొన్ని ఉంటాయి. క్షమించటము, ప్రేమించటము, పరిశుద్ధంగా జీవించటము, సాత్వికము, తగ్గించుకోవటంతో పాటు ప్రియ స్నేహితులారా చెప్పండి, సహాయము చేయటం కూడా. సహాయం చేయాలి, అవసరతలో ఉన్న వారికి సహాయము చేయాలి. అందుకని ఈ పదం వాడుతున్నాను. అదేంటంటే క్రిస్టియన్స్ కూడా సెంటిమెంటల్గా ఉండాలి అంటాను నేను. అయితే మన సెంటిమెంటల్స్ అనేటువంటివి మన ఆత్మీయ జీవితాన్ని వేరేవాడు క్వశ్చన్ చేసేటట్టయితే ఉండకూడదు. నేను సెంటిమెంట్ అనే పదాన్ని ఎందుకు వాడానో కూడా చెప్తాను ప్రియ స్నేహితులారా. మధ్యలో కొంచెం సేపటి తర్వాత చెప్తాను. ఏ రకమైన సెంటిమెంట్లు ఉండకూడదు మనకి, ఏ రకమైన సెంటిమెంట్స్ ఉండాలి. ఉండకూడని సెంటిమెంట్లు కుడికాలు చెప్పండి. ఏమండి? కుడి చేత్తో ఇవ్వండి, మేము నూనె రాత్రిపూట తీసుకోవండి, ఉప్పు అక్కడ పెట్టండి, ఉప్పు చేతికి ఇవ్వండి. ప్రియ స్నేహితులారు ఇంకా చెప్పండి, పాలు పొంగించటం. ప్రియ స్నేహితులారు ఇంకేమనొచ్చు చెప్పండి?
ఏమని ఇల్లు కట్టినప్పుడు నవధాన్యాలు వేసి ఫౌండేషన్ స్టో కింద ఆ యొక్క నవధాన్యాలు వేయటం, గడపలకి పసుపు రాయటం, స్నేహితులారా ఆకులు కట్టడం, ఏమని మంచి రోజు చూడడం, అలాగే చాలా చక్కని బిడ్డనిచ్చాడు దేవుడు, దిష్టి తగులుతుందని చెప్పి బుగ్గ మీద చుక్క పెట్టడం. స్నేహితులారా ఇంకేం చెప్పొచ్చు, ఇంకా చెప్పండి. తుమ్మారు, దగ్గారు, కాబట్టి మేము అందుకే ఆగిపోయామండి, బయలుదేరామండి, మా పక్కింటిది తుమ్మిందండి, ఆవిడ మామూలు మనిషి కాదండి అని ఆగిపోవటం. ఏమండి పిల్లి, అది కూడా నల్ల పిల్లి ఎదురొచ్చిందండి, అందుకే మేము ఆగిపోయామండి, పనిని ఈరోజు ప్రారంభిద్దాం అనుకున్నామండి. మా పాపకి 10th క్లాస్ కోసం ట్యూషన్ ఆన్లైన్, అంటే ఇంటికి రమ్మని చెప్తే అవ్వట్లేదు, ఆన్లైన్లో పెట్టాం. తన సిలబస్ వేరేగా ఉంటుంది కాబట్టి IGSE అంటారు. మొత్తానికి అతను తీసుకున్నాడు. మా పాప కూడా అంది, బాగా చెప్తున్నారు నాన్న ఈయన అని చెప్పేసింది. కానీ 2 రోజులు గ్యాప్. ఒక రోజు ఏమో పెళ్ళికి వెళ్తున్నాను, కెరీర్ నీకు 2 క్లాసెస్ ఎక్స్ట్రా తీసుకుంటానన్నారు. 2వ రోజు వెయిట్ చేస్తే మెసేజ్ పెట్టింది, అప్పుడేమో బల్లి పడింది నా మీద, నాకు ఈరోజు చెప్పడానికి అవ్వదు అన్నాడు. స్నేహితులారా, ఈ సెంటిమెంటల్స్ కాదు. ఈ సెంటిమెంటల్ అనేటువంటి పదము నేను ఎక్కడ వాడాను అంటే నిజంగా గుర్తుపెట్టుకోండి, ఏమని సాఫ్ట్ కార్నర్స్ దగ్గర వాడుతున్నాను. సాఫ్ట్ కార్నర్స్ అంటే అర్థం ఏంటి? సున్నితమైనటువంటి హృదయం అన్నట్టు మంది. సున్నితమైన హృదయం అంటే ప్రతిదానికి ఫీల్ అయిపోయి గాయపరచబడే దగ్గర కాదు నేను అంటుంది. స్నేహితులారా, ఎవరికన్నా ఏదైనా జరిగితే మనం తట్టుకోలేం. ఎవరన్నా అవసరతల్లో ఉన్నప్పుడు, ఎవరికన్నా నీడ్ ఉన్నప్పుడు మనము చేతులు బెగదీయం, ఏమండి ముఖాన్ని చాటేయం. తప్పకుండా మనం చెయ్యగలిగింది మనము చేస్తాం, చెయ్యాలి. ఆ రకమైన సెంటిమెంటల్స్ ఉండాలి. తుమ్మితే ఆగిపోవటం కదా. తుమ్మినప్పుడు తుమ్మటం మంచిదా చెడ్డదంటారా? చాలా మంచిది. పాస్టమ్ గారు నడితే ఇంకా బాగా చెప్తారు. మొన్న ఎప్పుడో యూత్ మీటింగ్లో బాగా చెప్పారు దానికోసం, తుమ్మటం గురించి. తుమ్మిన ప్రతిసారి ఎన్ని సెకండ్లో ఎన్నో వంతు మన గుండె ఆగిపోతుందో. ఆ కారణం చేత పూర్వీకులు పెద్దలు తుమ్మిన ప్రతిసారి కూడా ఏంటది ఆయుష్మాన్ భవ. మనం తుమ్మినప్పుడు పిల్లలు వినండిరా, పెద్దోళ్ళు వినండి, పెద్దోళ్ళు మీ పిల్లలు తుమ్మినా, పిల్లలు మీ అమ్మా నాన్న తుమ్మిన వెంటనే మీరేం చెప్పాలి? గాడ్ బ్లెస్ యూ. గాడ్ బ్లెస్ యూ చెప్పండి. తుమ్మిన వెంటనే చెప్పండి గాడ్ బ్లెస్ యూ అని. సో మనకు ఉండాల్సినటువంటి సెంటిమెంటల్స్, మంచి రోజు, చెడ్డ రోజు, మంచి గడియలు, చెడ్డ గడియలు, శుభ గడియలు, బొగ్గ మీద చుక్క, ఏమండి రాత్రి నూనె కొనను ఇవ్వను, ఉప్పు నా చేత్తో తీసుకోను. స్నేహితులారా చెప్పండి, పిల్లడ్డొచ్చింది, తుమ్మొచ్చింది, నో. సున్నితమైన మనసు కలిగిన వారుగా ఉండాలి. ఆ సెంటిమెంట్స్ పీపుల్ ఎవరైతే నీడ్లో ఉన్నారో, ఎవరైతే అవసరతల్లో ఉన్నారో, ఎవరైతే కొరతల్లో ఉన్నారో వారిని చూసినప్పుడు మనం వెంటనే సెంటిమెంటల్గా ఫీల్ అవ్వాలి. మనం చెయ్యగలిగినది సాఫ్ట్ కార్నర్తో మనం చెయ్యగలిగినది వారికి తప్పకుండా చేయాలి. మనం మన పిల్లలకు కూడా నేర్పించాలి విషయాలు. మీరేం చాలా విషయాలు నేర్పిస్తున్నారో లేదా మీ పిల్లలకి? ఆ మధ్య ఎప్పుడు అనుకున్నాం కదా, మన కార్యక్రమాల విషయంలో ఎప్పుడన్నా ఏదైనా చేసేటప్పుడు మన పిల్లలకు కూడా మీరు చెప్పించేయండి. పిల్లలకి మీరు ఇచ్చే ఆఫరింగ్ కూడా తెలియనివ్వండి. ఈరోజు ప్రమోషన్ వచ్చింది, దేవుడు హీలింగ్ ఇచ్చారు, ఈరోజు ఇంకా నా శాలరీ పెరిగింది, నాకు జాబ్ వచ్చింది, నా ఫస్ట్ దానిని నేను దేవునికి ఇస్తున్నాను, చర్చ్కి ఇస్తున్నాను. పిల్లలకి తెలియనివ్వండి, వాళ్ళకి తెలియకుండా చేయకండి దయచేసి. సో ముందుకు వెళ్దాం స్నేహితులారా. దేవుడు మనల్ని చెప్పండి సత్క్రియల కొరకు తయారు చేశారు. సత్క్రియల ద్వారా రక్షణ కాదు, రక్షించబడిన తర్వాత సత్క్రియలు. ఆ సూత్రం చెప్పండి ఒకసారి. రక్షించబడ్డానికి సత్క్రియలు కాదు, రక్షించబడిన తర్వాత సత్క్రియలు. ఇది ఎప్పుడు గుర్తుపెట్టుకోండి. నువ్వు నిజంగా రక్షించబడితే సత్క్రియలు చేయాలనే మనసును దేవుడు నేచురల్గా ఇచ్చేస్తాడు నీలో నుంచి. నువ్వు నూతనంగా చేయబడ్డావు, నీ పాత స్వభావం పోతుంది. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5:17 ప్రకారం నీ పాత స్వభావం పోతుంది. క్రొత్త స్వభావంలో భాగంగా నువ్వు ఇతరుల పట్ల స్పందిస్తావు, కైండ్ హార్టెడ్గా మారిపోతావు, సున్నితమైన హృదయంగా మారిపోతుంది. ఎవరు అవసరతలో ఉన్నారో చెయ్యగలిగినంత మనం చేస్తాం స్నేహితులారా. బైబిల్లో తీతుకు రాసినటువంటి పత్రికలో, తిమోతి తర్వాత తీతుకు రాసిన పత్రికలో 2వ అధ్యాయంలో
13వ వచనం యొక్క కింద భాగంకి వస్తే చదివేద్దాం. 13వ వచనం అంతా. అనగా మహాదేవుడును మన రక్షకుడైన యేసుక్రీస్తు మహిమ యొక్క ప్రత్యక్ష కొరకు ఎదురుచూచు ఈ లోకంలో స్వస్థ బుద్ధితోనూ నీతితోనూ భక్తితోనూ బ్రతుకుచుండవల్లని మనకు బోధించున్నది. 14 చదువుదాం. ఆయన సమస్తమైన దుర్నీతిని మనల్ని విమోచించి సత్క్రియలందు ఆసక్తి గల ప్రజలను తన కొరకు పవిత్రపరుచుకొని తన సొత్తుగా చేసుకున్నట్టుకు తను తానే మన కొరకు అర్పించుకున్నాడు. సత్క్రియలంట మనం ఎలా చేయకూడడం కొరకంట సత్క్రియలందు ఆసక్తి అన్నాడు. ఇంగ్లీష్లో వాడినటువంటి పదం ఏంటో తెలుసా? జీలస్ అంటే ఏంటి? సత్క్రియలు చేసే విషయంలో చాలా ఆసక్తి, తపన. బైబిల్లో మీకు చిన్న క్విజ్ ఇప్పుడు అనమాట, టక్మని చెప్పాలన్నమాట, సెకండ్లోనే చెప్పాలి. బైబిల్లోని ఒక వ్యక్తి సత్క్రియలు చేసే విషయంలో గొప్ప ఐడెంటిటీని పొందుకున్నట్లు చూస్తాం. అపోస్తుల కార్యాలు స్నేహితులారా రండి, 9వ అధ్యాయము 36వ వచనం చూడండి. అపోస్తుల కార్యాలు 9వ అధ్యాయం 36వ వచనం. నాతో పాటు మీరు కూడా చదవండి అందరు కలిసి. బుక్ ఆఫ్ యాక్ట్స్ రా పిల్లలు, చాప్టర్ 9 and verse 36 కలిసి చదువుకుందాం రండి. మరియు యొప్పేలో తబితాను ఒక శిష్యురాలు ఉండెను. ఆమెకు భాషాంతరమున దోర్కా అను పేరు. ఆమె సత్క్రియలను ధర్మకార్యములను బహుగా చెప్పండి, సత్క్రియలు ధర్మకార్యాలను అప్పుడప్పుడు కొద్దిగా చేయుచుండెను. బహుగా. మరి మీరు ఇప్పుడు నా ప్రశ్న ఏంటంటే, కనీసం సంవత్సరానికి ఒకసారి చేయలేరా? ఆమె బహుగా చేస్తుంది. బేదలకి బట్టలు కుట్టిస్తుంది. ఆమెకి తబితా మరియు దోర్కా అనేటువంటి అరామిక్ అండ్ గ్రీక్ నేమ్స్ ఉన్నాయి. దోర్కా పేరు చెబుతూ అక్కడ కిందన ఫుట్ నోట్స్లోని మీనింగ్ కూడా రాయటం జరిగింది. ఏమనుంది అక్కడ? లేడీ, డీర్. సో డీర్ని దేనికోసం మనం ఎగ్జాంపుల్గా చెప్తాం? చురుగ్గా ఉండేటప్పుడు డీర్ గురించి చెప్తాం కదా. అందుకనే మనం పాడుతాం కూడా, ఆ మాట కూడా వాక్యంలో ఉంటుంది. నా కాళ్లను నువ్వు లేడీ కాళ్లగా చేసేటివి. సో సత్క్రియలు చేసే విషయంలో ఎలా ఉండాలంటే చెప్పండి, నత్తలాగా ఉండొద్దు, చెప్పండి లేడీలాగా ఉండాలి, చురుగ్గా ఉండాలి, క్విక్గా ఫాస్ట్గా రెస్పాండ్ అవ్వాలి. తబిత అనేటువంటి పదానికి ఏమో బేసిక్గా స్టన్నింగ్ ఐస్ అని ఉంది అర్థం. స్టన్నింగ్ ఐస్ అంటే అర్థం ఏంటి? కొంచెం పెద్ద కళ్ళు అని, కొంచెం అట్రాక్టివ్ అని. అంటే ఇలాగ ఆలోచించినప్పుడు దాని గురించి కూడా వేరేగా ఆలోచించాలి, ఇంకొక రకంగా ఆలోచించకూడదు. పెద్ద కళ్ళు, స్టన్నింగ్ ఐజ్ అంటే ఆమె ఏం చూస్తుంది, చూస్తే ఎలా రెస్పాండ్ అవుతుంది. ఆమె అన్ని మంచే చూస్తుంది. స్నేహితులారా, వెంటనే మంచి చూసినప్పుడు దానికి తగ్గట్టు రెస్పాండ్ అవుతుంది. నీడీ పీపుల్ని చూస్తుంది తన కళ్ళతో, దానికి తగ్గట్టే స్పందిస్తుంది. ఆమె అవసరతలో ఉన్నవారిని చూస్తుంది, దానికి తగ్గట్టే స్పందిస్తుంది. ఆమె బహుగా చేస్తుందంట. అప్పుడప్పుడు కాదు, చెప్పండి, ఫ్రీక్వెంట్గా చేస్తుంది, రెగ్యులర్గా చేస్తూ ఉంది. ఇప్పుడు చెప్పగలుగుతారా? వీఆర్ డిజైన్డ్ ఫర్ గుడ్ వర్క్స్. దేవుడు మనము సత్క్రియలు చేయుట కొరకు చేశాడు. రెండో చెప్తారా? నువ్వు కానీ నిజంగా సాల్వేషన్లోకి వస్తే ఈ గుడ్ వర్క్స్ అనేటువంటిది దేవుడు నీలో ఉంచేశాడు. అది ఓవర్ఫ్లో అయిపోవడానికి ట్రై చేస్తూ ఉంటుంది. అని చేయొద్దు. అవకాశం వచ్చిన ప్రతిసారి ఆ ఫీల్ని బయటికి తీసుకురండి. మూడవది, సత్క్రియలు యందు ఎలా ఉండాలంట? ఆసక్తి కలిగి ఉండాలి. జీలస్, ఆసక్తి కలిగి ఉండండి. సత్క్రియలు చేస్తే యేసు ప్రభు మాటల్లోనే మాథ్యూస్లో చూడండి, మత్తయి సువార్త 5వ అధ్యాయము 16వ వచనం. అందరూ ఇంగ్లీష్ బైబిల్ పిల్లలు తెరిచి, మీ వాయిస్ నాకు గట్టిగా వినబడాలి, మేము తెలుగులో మామూలు చదువుతాము. మనుష్యులు మీ సత్క్రియలను చూచి పరలోకమందున్న మీ తండ్రిని మహిమపరచినట్లు వారి ఎదుట మీ వెలుగు ప్రకాశింపునియండి. మీ యొక్క వెలుగు అన్యజనులు ఎదుట ఏం చేయాలంట? ఇందుకే ఏ వెలుగు? సత్క్రియలనే వెలుగు, గుడ్ వర్క్స్. మనం సత్క్రియలు చేస్తూ ఉంటేనంట దేవుని యొక్క నామము అన్యజనుల మధ్య ఏం చేయబడుతుందంట?
ఎప్పుడు? రక్షణకు ముందా, రక్షించబడిన తర్వాత? అది రక్షణకు ముందు చేసామనుకో అసలు లైట్ తీసుకుంటాడు ఆయన, ఫిల్తీ ర్యాగ్స్, మురుగుడ్లు అంటున్నాడు ఆయన. రక్షించబడిన తర్వాత చేస్తే అది ఆయన నామానికి ఏం తీసుకొస్తుందంట? ఎస్, వీఆర్ హియర్ ఆన్ దిస్ ఎర్త్ ఫర్ గ్లోరిఫైయింగ్ గాడ్. ఆయన్ని మహిమపరచటం కొరకున్నా మనం మన సాక్ష్యము ద్వారా, మన నీతి ద్వారా, మన భక్తి ద్వారా, మన యొక్క సత్క్రియల ద్వారా తప్పకుండా మనం ఆయన మహిమపరచాలి. కాబట్టి ఇప్పుడు బ్లడ్ డొనేషన్ క్యాంప్ అనేటువంటిది, దీన్ని సత్క్రియ అనొచ్చా, గుడ్ వర్క్ అనొచ్చా? నా వైపు చూస్తున్నారు అందరూ, పిల్లలు కూడా చూస్తున్నారా? చెప్పండి, బ్లడ్ డొనేషన్ క్యాంప్ అనేది గుడ్ వర్కా, బ్యాడ్ వర్కా? గుడ్ వర్క్ అయితే చెప్పండి, దేవునికి ఏం తీసుకొస్తుంది? మహిమను తీసుకొస్తుంది. కాబట్టి ఆగస్టు 15న ఫ్రైడే ఆయన్ని మహిమపరచడానికి ప్రిపేర్ అవ్వండి. బ్లడ్ ఇస్తే ఏం జరుగుద్ది? కళ్ళు తీరి పడిపోతామండి. పడిపోతారా? నేను ఒక 2-3 మాటలు చెప్పి క్లోజ్ చేస్తాను. నా వైపే చూస్తున్నారు కదా అందరూ. కనీసము సంవత్సరానికి ఒక్కసారైనా బ్లడ్ ఇవ్వటం అన్నది మనం చేయాలి. ఒక్కసారైనా సరే. ఒక మంచి మాట చెప్తాను, నీ బ్లడ్ టెస్టుల కోసం ఇవ్వటానికన్నా ముందే నీ బ్లడ్ ఇతరుల ప్రాణాలు కాపాడటానికి ఇవ్వటానికి ప్రయత్నం చేయండి. టెస్టుల కోసం ఇవ్వడం అంటే ఈ మధ్య అరగట్లేదండి, ఈ మధ్య నాకు తల తిరుగుతుందండి, దానికోసం ఇవ్వద్దు. ఏమో ఒకనొక సమయం వస్తే చేయొద్దు కానీ దానికన్నా ముందు నువ్వు దేనికి ఇవ్వాలి చెప్పండి? నీ రక్తము మరొక వ్యక్తి యొక్క ప్రాణాన్ని కాపాడడానికి ఇవ్వండి. మీకు తెలుసా, దేవుడు బైబిల్లోని అసలు రక్తానికి ఉన్నటువంటి గొప్పతనం ఒక్క మాటలో చెప్పేస్తాడు. లేవీకాండము 17వ అధ్యాయము 11వ వచనమా? ఎస్, ఎగ్జాక్ట్లీ. చూడండి ఒకసారి, రక్తమే ప్రాణం అని అంటాడు ఆయన. నిర్గమాకాండం తర్వాత లేవీకాండంలో చదవండి నాయన, 17వ అధ్యాయం 11వ వచనం. రక్తము దేహమునకు ప్రాణము. 14వ వచనంలో దాని రక్తము దాని ప్రాణమునకు ఆధారము కాబట్టి మీరు ఏ దేహ రక్తమును తినకూడదు. ఒక్కసారి నా వైపు చూడండి, ఇంకా తీయలేనట్టుంది కానీ చూడండి, ఇంకా రక్తమే ప్రాణం. ప్రతి జీవి యొక్క రక్తములోనే దాని యొక్క ప్రాణం ఉందంట. అరే బాబు, రక్తాలు తాకండి. ఎందుకు? రక్తములు ఏముందంట? ప్రాణం. అప్పుడెప్పుడో విన్నాను నేను, పావును రక్తం తాగేస్తారన్నారు, తాగాలంట అని. మరీ వద్దులేండి ఇంకా. అందుకని మీరు ఏం చేస్తారు, మీ ఆరోగ్యం బాగుండాలి అంటే దేవునికి భయపడండి. ఆ మధ్య మనం సిరీస్ మాట్లాడుకున్నాం కదా, హెల్త్ ఈజ్ వెల్త్ అని. మన ఆరోగ్యం ఇద్దరి చేతుల్లో ఉంది అనుకున్నాం కదా. ఒకటి చెప్పండి, దేవుని చేతుల్లో ఉంది. రెండోది మన చేతుల్లోనే ఉంది. అలవాట్లు మార్చుకోండి, ఆహారపు అలవాట్లు, జీవన అలవాట్లు మార్చుకోండి, ఆరోగ్యంగా ఉంటారు. ఏది పడితే తినేయటం, ఏది పడితే తాగేయటం, చివరికి జంతువులు పిట్టల రక్తాలు కూడా తాగేయటం, నో నో నో. రక్తమే ఏంటంటే చెప్పండి, ప్రాణం. అందుకని మన రక్తములో ప్రాణం ఉంది. ఆ రక్తము మరొకరికి ఇచ్చినప్పుడు, అపాయాల్లో ఉన్నప్పుడు, యాక్సిడెంట్లో ఉన్నప్పుడు, ఆపరేషన్లో ఉన్నప్పుడు మనం ఇంకొకరి ప్రాణాన్ని ఏం చేస్తున్నాం చెప్పండి? కాపాడుతున్నాం, నిలబెడుతున్నాం. ఎంత గొప్ప దానం అది. చివరికి మన పాపక్షమాపణ కొరకు కూడా చెప్పండి, మనం ఆత్మీయంగా బ్రతికుండి చచ్చిపోయిన వారం, అలాంటి మనల్ని బ్రతికించటానికి యేసు ప్రభు తన రక్తాన్ని ఇవ్వటం వల్ల ఆ రక్తము మనలను జీవింపచేసింది, మనల్ని బ్రతికించింది. మీరు కూడా ఇతరులు యాక్సిడెంట్లో ఉన్నప్పుడు, ఆపరేషన్లో ఉన్నప్పుడు మనం ఇచ్చే రక్తం పనిచేస్తుంది, బ్రతికిస్తుంది. రక్తమే ప్రాణం. సంవత్సరానికి ఎన్నిసార్లు ఇవ్వచ్చు బేసిక్గా ఏమో, కానీ ఫస్ట్ కనీసం చెప్పండి, సంవత్సరానికి అయితే 3 సార్లు మామూలుగా యావరేజ్గా ఇవ్వచ్చు. బట్ డెఫినెట్గా ఒక్కసారన్నా ఇవ్వాలి, ఒక్కసారన్నా ఇవ్వాలి. ఇస్తే నీకేం జరుగుతుంది? మనకున్న అలవాటే కదా ఇది. నాకేంటండి, అదేంటో తెలుగు సామెత ఉంది కదా, మా ఇంటికి వస్తే మీ ఇంటికి వస్తే వీడు మాత్రం తీయడు బయటికి. గుడ్, సరే, దానికి తగ్గట్టు నువ్వు రక్తం ఇస్తే నీకేమవుతుంది? నీ యొక్క హార్ట్ ఫంక్షన్ బాగుంటుంది,
నీ యొక్క ఆ రక్తనాళాల్లోని పూడికలు ఉంటాయి చూసారా, అవి లేకుండా చక్కగా ప్రవహించడానికి అది హెల్ప్ చేస్తుందంట. 88% ఆఫ్ పీపుల్ రక్తం ఇచ్చేవాళ్ళు హార్ట్ అటాక్స్ని తప్పించుకున్నారు. 88%. ఎంత అద్భుతమైన స్టాటిస్టిక్స్ చూడండి. తరచుగా రక్తం ఇచ్చే వాళ్ళల్లో హార్ట్ అటాక్స్ 88%, 100 మందిలో 88 మందికి ఉండదంట. చేయండి ఆ పని. అందుకనే రెండోది ఏంటో తెలుసా, ఆ యొక్క రక్తనాళాలు అప్పుడప్పుడు చెప్తారు కదా, బాగా దగ్గరికి అయిపోయాయండి, రక్తం ప్రవహించడానికి ఇబ్బంది పడుతుందండి, ఫోర్స్గా వెళ్ళాల్సి వస్తుందండి, ఒకానొక టైంలో అది అటాక్గా మారటానికి ఉందండి. సో దానికి గల కారణం ఏంటంటే బాడీలో రక్తంలో ఉండేటువంటి ఐరన్. మన దేహంలో కొన్ని ఖనిజాలు ఉన్నాయి కదా, అందులో ఐరన్ కూడా ఒకటి. ఈ ఐరన్ ఏం చేస్తుంది అంటే, ఎంత ఉండాలో అంతే ఉండాలి ఐరన్. నువ్వు తరచూ ఇయర్కి కనీసం 1 సారో 2 సార్లు 3 సార్లు ఇస్తున్నప్పుడు నీ యొక్క ఐరన్ లెవెల్స్ ఎన్హాన్స్ చేయబడతాయి మంచిగా. తత్ఫలితంగా నీ దేహంలో ఉన్నటువంటి రక్తనాళాలు ఉన్నాయి చూసారా, చెప్పండి, చివరికి దాని యొక్క ఆ థిక్నెస్ కూడా అంటే మంచిగా ఉంటుందన్నమాట, ఆరోగ్యంగా ఉంటుంది. ఇప్పుడు స్నేహితులు, నా మాటలు కదా, నేను మార్నింగ్ నోట్స్ రాసుకుంటున్నప్పుడు ఏ డాక్టర్ రోజాయో లేకపోతే ఏ డాక్టర్ మన ఆశాయ్ వీళ్ళు మాట్లాడితే బాగుండు అనిపించింది. ఏమ్మా భవిష్యత్తులో ఎప్పుడన్నా ఇలాంటివి మాట్లాడండి అంటే మాట్లాడతారా? తప్పకుండా మాట్లాడాలి. సో కాబట్టి కనీసం ఒకసారి అని ఇట్ ఇంప్రూవ్స్ యువర్ బ్లడ్ ఫ్లో అండ్ రెడ్యూస్ ఆర్టీరియల్ బ్లాకేజ్, రెడ్యూస్ ద థిక్నెస్ ఆఫ్ బ్లడ్ కూడా పల్చగా చేస్తుందంట, బ్లడ్ తరచు ఇవ్వటం అన్నది. సో కాబట్టి హూ డొనేటెడ్ బ్లడ్ రెడ్యూస్ దేర్ రిస్క్ ఆఫ్ హార్ట్ అటాక్ బై 88%. అండ్ బ్యాలెన్స్ యువర్ ఐరన్ లెవెల్స్. టూ మచ్ ఐరన్ ఇన్ ద బ్లడ్ కెన్ కాజ్ యువర్ ఆర్టరీస్, ఆ నాళాలని డ్యామేజ్ చేయడానికి అవకాశం ఉంటుంది. సో అది హార్డెన్ అయిపోతూ ఉంటుంది. టు హార్డెన్ ద అదే బ్లడ్ ఫ్లో అవ్వటానికి కూడా ఒక్కోసారి నువ్వు ఈ రక్తం ఇవ్వటం అనేటువంటిది పల్చబడి రక్తము అది బాడీ అంతా ఎగ్జాక్ట్గా ఫ్లో అవ్వటానికి అది హెల్ప్ చేస్తుందంట. ఇది ఫస్ట్ బెనిఫిట్ అనమాట. దేనికి సంబంధించి చెప్పండి? ఇప్పుడు ఎక్కువ మరణాలు ఎక్కువ దేని గురించి వింటుంటాం? ఇంకోటి క్యాన్సర్. సో ఈవెన్ క్యాన్సర్ని కూడా ప్రివెంట్ చేయటానికి అవకాశం ఉందంట. సో క్యాన్సర్ రావటానికి గల రీజన్ సరిగ్గా చెప్పరు, కానీ వన్ ఆఫ్ ద రీజను ఈ ఐరన్ లెవెల్సే. సెల్లో ఈ ఐరన్ లెవెల్స్ శాతం ఎక్కువైపోవటం వల్ల సెల్ డ్యామేజ్ అవ్వటం అనేటువంటిది ఒక ప్రక్రియ. అందుకనే తరచూ బ్లడ్ ఇవ్వటం అన్నటువంటిది కనీసం సంవత్సరానికి ఒక్కసారి ఇద్దాం. అందుకనే ఆగస్టు 15 ఇద్దాం. ఆ కారణం చేత భవిష్యత్తులో ఈ క్యాన్సర్ ముప్పును కూడా తగ్గించుకోవచ్చు. బేసిక్గా లోవర్ రిస్క్ ఆఫ్ లివర్, లంగ్, స్టమక్ అండ్ థ్రోట్ క్యాన్సర్ ఇవి రాకుండా అడ్డుపడడానికి అవకాశం ఉందంట. ఒకవేళ అంటే మనిషి దేహంలో ఎంత బ్లడ్ ఉంటుందిరా? పాయింట్స్ లీటర్స్ చెప్పండి మాకు. 5 to 6 లీటర్స్ ఉంటుంది. సో ఇప్పుడు నువ్వు వచ్చావనుకోండి, బ్లడ్ ఇవ్వడానికి వచ్చారు కదా, దొరికారని కాళ్ళు చేతులు కట్టి లాగేస్తారా? టెన్షన్ ఏం లేదు, టెస్టులు చేస్తారు. మీ యొక్క హెచ్బి కౌంట్ ఎంత ఉంది దాన్ని బట్టి ఇస్తారు, తీసుకుంటారు. మీ బీపీ షుగర్లు ఉన్నాయా, ఈ మధ్య ఫీవరా, ఈ మధ్య ఏమన్నా సిక్ అయ్యారా, మెడికేషన్ ఏమైనా వాడుతున్నారా? ఇంతమంది చర్చోళ్ళు వచ్చారు కదా, మంచి అవకాశం అని అందరికీ పెట్టారు. అయినా సరే మీరేం చేయాలి? 15వ తారీఖున చెప్పండి అక్కడ అటెండ్ అవ్వాలి. గ్రూపును ఫాలో అయితే ఆ స్కూల్కి ఎమ్మెల్యే వస్తాడు కదా, ఆయన ఇంకొక 10 నిమిషాల్లో వస్తున్నాడంటే గ్రూపును చూసి మీరు కూడా అటెండ్ అయిపోండి. తత్ఫలితంగా అందరూ మన వాళ్ళందరూ ఒక దగ్గరే ఉన్నారనుకోండి, లేదా అట్లీస్ట్ ఒక 2 గ్రూప్స్గా ఉన్నారనుకోండి, ఫోటో తీస్తాం. నెక్స్ట్ డే పేపర్లో వస్తుంది అది కూడా, ఎందుకంటే ఎమ్మెల్యే వచ్చాడు కాబట్టి. దాంతోపాటు ఆయన చేతనే ఈ యొక్క ఫ్లాగ్ హోస్టింగ్ అయిన తర్వాత ఆయన చేత మనం ఏం చేపిస్తాం? ఆ క్యాంప్ని ఓపెన్ చేపిస్తాం.
వీలైతే తప్పకుండా మీ బాడీ అక్కడ సహకరించింది, ఆ టెస్ట్లో మీరు ఇవ్వచ్చు అని అనుకుంటే అది మీరు ఇవ్వండి. ఎన్ని బెనిఫిట్స్? ఒకటి, దేవునికి చెప్పండి మహిమ కలుగుతుంది. రెండవది, నీ యొక్క హార్ట్కి ఆరోగ్యం. మూడవది, భవిష్యత్తులో ఇలాంటి కొన్ని క్యాన్సర్స్ను కూడా ప్రివెంట్ చేయడానికి అవకాశం ఉంది. సో కాబట్టి ఒక యూనిట్ తీస్తారు, ఒక బ్యాగ్, మన భాషలో ఒక యూనిట్ అంటే బ్యాగ్. బ్యాగ్ అంటే ఎన్ని లీటర్లు ఉంటుంది? 450 మిల్లీ లీటర్లు ఉంటుంది. టెన్షన్గా ఏమైనా ఉందా? అమ్మో, నాకు అలా టెస్టుల కోసం ఇంత తీసేస్తే బోల్డ్ బ్లడ్ తీసాడండి, అంత బ్యాగా? ఏం కాదు, మంచిది నీ ఆరోగ్యానికి. దేవుని యొక్క నామం ఏం చేయబడుతుంది? మహిమపరచబడుతుంది. కాబట్టి ఒకటి, ఫ్లాగ్ హోస్టింగ్లో నిలబడినట్టు ఉంటుంది. మనం చాలాసార్లు గడిచిన సంవత్సరము అదే స్కూల్లోని మన సౌండ్ సిస్టము, మన పిల్లల మ్యూజిక్తో మన పిల్లలు దేశభక్తి గీతాలు పాడారు. మనమే కొంచెం కొంచెం డబ్బులు వేసుకొని ఆ స్కూల్ పిల్లలకి స్టేషనరీని గిఫ్ట్గా ఇచ్చాం. మీకు గుర్తుందో లేదో? ఇవన్నీ చేయాలి, సత్క్రియలు చేయాలి మనం. స్నేహితులారు, అందుకే రక్తమో ఇవ్వాలి, ధనమో ఇవ్వాలి, మన సమయం ఇవ్వాలి, మనమే దేవునికి చెప్పండి ఇచ్చేసుకోవాలి. లోకము యొక్క థియరీ ఏంటంటే, మనం ఆ మధ్య సిరీస్ విన్నాం కదా, ఏంటది? లోకం యొక్క పద్ధతి ఏంటి? దాచుకోవాలన్నటువంటిదే. కానీ దేవుని యొక్క థియరీ ఏంటి? నువ్వు నష్టపోతే నువ్వు లాభాన్ని పొందుకుంటావు. నువ్వు గుప్పులు బిగిస్తే మేబీ వన్ ఫైన్ డే అది నీకు ఉపయోగంగా ఉండకపోవచ్చు, అది మిస్ అయిపోతావు నువ్వు. కానీ నువ్వు గుప్పులు విప్పితే మరలా అది ఒక రోజు నీ దగ్గరికి వస్తుందన్నాడు ఆయన. మీరు నేర్చుకోండి, మీ పిల్లలకి నేర్పించండి. మీ టైం, మీ టాలెంట్, మీ ట్రెజర్. టైం అంటే సమయము, టాలెంట్ అంటే తలాంతులు, ట్రెజర్ అంటే ధనము. మనమే చివరికి అప్పుడప్పుడు కొంచెం చెప్పండి, ఇతరుల రక్తాలు తాకకుండా అంటారు కదా. ఒక్కోసారి ఏమంటారు? నా రక్తం తాగేస్తున్నాడండి అంటారు కదా. భర్తలు భార్యలు రక్తం తాకండి, భార్యలు భర్తల రక్తం తాకండి, అరే పిల్లలు అమ్మా నాన్న రక్తం తాకండి అంటే అర్థం ఏంటి? రక్తం తాగడం అంటే బాగా విసిగించేస్తారు కదా. రక్తాలు తాకకుండా ఏం చేద్దాం చెప్పండి? రక్తాన్ని ఇద్దాం, దానం చేద్దాం. మీకు ఆరోగ్యం, అన్ని జనుల మధ్య దేవుని యొక్క నామము మహిమపరచబడుతుంది, మరెవరో ప్రాణము కాపాడబడుతుంది. ప్రియ స్నేహితులారా, దేవుడు అటువంటి అతి శ్రేష్టమైన కృప రేపు 15వ తారీఖున మనందరికీ దయచేయునుగాక. పైగా నువ్వు అబద్ధం చెప్పడానికి లేదు. సెకండ్ సాటర్డే అయితే నువ్వు తప్పించుకుంటావు, డ్యూటీ అంటావు, లేకపోతే ఇంకేదో అంటావు. నో, ఇంక అసలు 15వ తారీఖు లేబర్ హాలిడే. ఆ రోజు మాంసం కొట్టుకెళ్ళడానికి కూడా ఉండదు. ఎందుకంటే ఆగస్టు 15 మాంసం అమ్మకూడదు, తెలుసా మీకు? అక్టోబర్ 2 ఆగస్టు 15 మాంసం అమ్మకూడదు. ఇంకా నువ్వు అబద్ధం చెప్పడానికి, నాకు ఈ మధ్య బాగాలేదండి, డాక్టర్ కైమా తినమన్నాడండి, అందుకే మా ఆయన వెళ్ళాడండి, అందుకే రాలేకపోయారండి, లేదు. ఇంకా అందరూ ఎక్కడ ఉండాలో చెప్పండి? ఎవరు డ్యూటీస్, ఎవరు స్కూల్స్కి వెళ్ళి వాళ్ళు ఫ్లాగ్ హోస్టింగ్ చేసి ఇక్కడికి రండి, బ్లడ్ డొనేషన్కి రండి. మిగిలిన వాళ్ళు అందరూ కూడా ఫ్లాగ్ హోస్టింగ్లో ఉండండి. దాని తర్వాత కంటిన్యూగా అయ్యేటువంటి బ్లడ్ డొనేషన్ క్యాంపులు ఉండండి. గ్రూప్ను ఫాలో అయ్యి లైన్ ఎక్కువగా ఉందంటే తర్వాత వచ్చండి. ఈవెన్ ఉమెన్ కూడా ఇవ్వచ్చు, మీకు తెలుసా లేదా విషయం? అలాగని అందరి దగ్గర తీసుకోరు, టెస్ట్ని బట్టి, మీ హెచ్బిని బట్టి తీసుకుంటారు. మనం ఇన్ని సంవత్సరాలు ఇస్తుంటే ఒకే ఒక సహోదరి మన చర్చిలో ఒక ఆమె ఇచ్చింది. గ్రేట్. ఈరోజు ఆమె చెయ్యి ఎత్తిచ్చాం, అందరూ ఆమె వైపు చూశారు. ఎలా చెబుదాం మనం? ప్రియ వాళ్ళ అమ్మ అందామా, సునీల్ వాళ్ళ అత్త అందామా? ప్రియ వాళ్ళ అమ్మే, సునీల్ వాళ్ళ అత్త. గ్రేట్. నిజంగా సిస్టర్స్, మీరు కూడా ట్రై చేయండి. ఇచ్చినా ఇవ్వకపోయినా ఫ్లాగ్ హోస్టింగ్ ఉన్నది, అది మనం చేసే సత్క్రియ. మీ యొక్క ప్రజెన్స్ అక్కడ అవసరమై ఉన్నది. ఎవరు అబద్ధాలు ఆడొద్దు, ఆ రోజు ఎవరు ప్రయాణాలు పెట్టుకోవద్దు. చక్కగా ఏమండి ఆ రక్తం ఏమండి తీసేస్తే నీకేమీ కూడా కళ్ళు తిరిగి పడిపో, ఎందుకంటే నీకు కనిపించేటట్టు ఏం పెట్టరు కదా, ఇక్కడ పెడతారు, అవునా? సో కాబట్టి చిన్న చిన్నవి గుర్తుపెట్టుకోండి, ఎందుకంటే అంత ప్రిపేర్ చేస్తేనే ఆ ప్రోగ్రామ్ అంతా సక్సెస్ అవుతుంది. రెండవది, ఈసారి చిన్న చేంజెస్ వచ్చాయి. ఆ ప్రోగ్రామ్ని లీడ్ చేసే వ్యక్తి ఈరోజు సార్ మారాడు. దాని తర్వాత ఏంటంటే వేరే గ్రూప్ కూడా, గ్రూప్ అంటారు ఏమంటారు, బ్యాంక్ కూడా మారింది.
అలాగని పాత వాళ్ళు ఎవరు కూడా ఇది మాకు సంబంధం లేదు అనుకోవడానికి లేదు. మనమందరం ఒకటే కాబట్టి ఒకరినొకరు ఎంకరేజ్ చేసుకుంటూ ముందుకు సాగిపోవటానికి మీరందరూ కూడా ఒక తీర్మానం తీసుకోండి. దేవుడి మాటలు మన వినికిడిలో దీవించునుగాక. ఆ రోజు దేవుని నామం మహిమపరచబడునుగాక. వీలైతే అనుకూలమైతే మీవన్నీ యాక్సెప్టబుల్ అయితే మీ అందరూ రక్తము అక్కడ ఇచ్చుదురుగాక. అనేక మంది ప్రాణాలు కాపాడుబడుదురుగాక. గాడ్ బ్లెస్ యూ. శుక్రవారం మనం అవకాశం ఉన్నవాళ్ళు ఫ్లాగ్ హోస్టింగ్లో, కానీ తప్పకుండా మిగిలిన వాళ్ళందరూ కూడా అవకాశం చూసుకొని బ్లడ్ డొనేషన్ క్యాంప్లో పార్టిసిపేట్ చేయండి. సో ఈ బ్లడ్ కేవలం మన కోసమే ఇస్తున్నామా? కానే కాదు. ఇక్కడ బ్లడ్ దగ్గర కలర్, క్రీడ్ ఇదేమీ కూడా క్యాస్ట్ పనిచేయవు. కులపిచ్చోళ్ళు ఉంటారు కదా కొంతమంది. ఒకవేళ వాడి యొక్క ఆపరేషన్ టైంలో రక్తం కావాలి అన్నప్పుడు ఒకవేళ వాడి చెవి దగ్గరికి వెళ్ళి మీ కులపోడు రక్తమే తెమ్మంటారా అని ప్రపంచంలో ఎక్కడైనా జరిగి ఉంటుంది అలాగా. అందుకనే రక్తదానము అనేటువంటిది అది క్యాస్ట్కి అతీతమైనది, మత విశ్వాసానికి కూడా అతీతమైనది. అది గుర్తుపెట్టుకోండి. యూనివర్సల్ అంతే. ఇందులో రిచ్ అండ్ పూర్ లేదు. మేము ధనవంతులకి ఇస్తాం, మేమేమో పలానా క్రిస్టియన్స్కి ఇస్తాం. మనం ఎప్పుడు అలాంటి పిచ్చి పనులు ఇప్పటి వరకు చేయలేదు. ఇది గుర్తుపెట్టుకొని దయచేసి తప్పకుండా ఈ యొక్క అద్భుతమైనటువంటి గుడ్ వర్క్లో, ఈ సత్క్రియలో పార్టిసిపేట్ చేయండి. ఎవ్వరూ డిసప్పాయింట్ చేయకండి. నాకు తెలిసి అసలు మీరు తప్పించుకోవడానికి లేదు. ఆ రోజు ఆగస్ట్ 15th ఏమండి హాలిడే. చాలా ఫెయిత్ఫుల్గా ఉండండి. దేవుడిచ్చేటువంటి ఆపర్చునిటీస్ని అన్నిటిని కూడా యూజ్ చేసుకోండి. సో పాప ఈ వీక్లో బయలుదేరుతుంది. తన కోసం ప్రార్థన చేయండి. తన ట్రావెల్, తన స్టడీస్, వాటన్నిటి కొరకు కూడా మీ ప్రేయర్లో, మీ అనుదిన ప్రార్థనలో సేవకుని కుటుంబాన్ని, మన మినిస్ట్రీని జ్ఞాపకం చేసుకోండి. సమయం పాటించండి. సో ఈరోజు చాలామంది లేట్ వచ్చారు, అలా చేయకండి. ఇక ఈరోజు ఈవినింగ్ పెందుర్తి చర్చ్ యొక్క 10th యానివర్సరీ. సో నేను అందరూ రండి అని చెప్పలేకపోతున్నాను, ప్లేస్ని బట్టి, ఏర్పాట్లను బట్టి. అయితే తప్పకుండా ఆ చర్చ్, ఆ మినిస్ట్రీ స్టార్ట్ చేసిన దగ్గర నుంచి కొంతమంది ఉన్నారు. లైక్ అక్కడికి వచ్చి సర్వీస్ చేసినోడు. మార్నింగ్ సర్వీస్ అయిపోతే 3 గంటలకి
పెందుర్తి వచ్చి అక్కడ ఒక సప్లైర్స్ దగ్గర గ్రీన్ కార్పెట్స్, చైర్స్, పెడల్ స్టార్ ఫ్యాన్స్ తీసుకొని మన ప్రొజెక్టరు, సౌండ్ సిస్టము, కొంతమంది మ్యూజిక్ ప్లే చేయడానికి వచ్చేవాళ్ళు, పాడడానికి వచ్చేవాళ్ళు, కొంతమంది కార్పెట్లు వేయడానికి కుర్చీలు సర్దడానికి వచ్చేవాళ్ళు. వాళ్ళైతే తప్పకుండా రావాలి విత్ ఫ్యామిలీస్ అన్న. చర్చ్ ఉందనుకోండి, ఇక్కడ చర్చ్ పెద్దలు ఉంటారు, మీరు తప్పకుండా అటెండ్ అవ్వండి. ఇక మూడవది ఏంటంటే, నాకు చాలా ఆసక్తి ఉందండి, ప్లీజ్ దయచేసి రండి. టీన్స్కి ఓపెన్ ఇన్విటేషన్. భవిష్యత్తులో వాళ్ళే చర్చెస్ నిలబెట్టాలి. సో కాబట్టి టీన్స్ అందరికీ ఓపెన్ ఇన్విటేషన్. కాబట్టి నేను ఇంతకు ముందు కూడా అక్కడికి వచ్చానండి, అప్పుడప్పుడు అటెండ్ అవుతున్నానండి. ఆ సర్వీస్కి కంపల్సరీ రావచ్చు, టీన్స్ అందరు రావచ్చు. ఇక మిగిలిన వాళ్ళు స్పెసిఫిక్గా నేనేం చేయలేదు కదా, ఆసక్తి ఉన్న వాళ్ళు రండి తప్పకుండా. పని చేసిన వాళ్ళు రండి, పెద్దలు కూడా తప్పకుండా రండి. సో మరలా ఆదివారం టైం కలుసుకుంటాం. స్లోగా ఉంటున్నారు. వచ్చే ఆదివారం ఖచ్చితంగా 10 గంటలకు స్టార్ట్ చేస్తాం, ఇలాగే క్లోజ్ చేసేద్దాం. లేచి నిలబడదాం, ప్రార్థన ఆశీర్వాదంతో ముగించుకుందాం. కళ్ళు మూసుకోండి. ప్రేయర్ అయినంత వరకు ఐస్ ఓపెన్ చేయొద్దు, కదలొద్దు. ప్రేమగల తండ్రి, మీకు వందనాలు తెలియజేస్తున్నాం. 2025 సంవత్సరము ఆగస్ట్ నెల 2nd సండే మమ్మల్ని సజీవులుగా ఉంచారు. మా జీవితంలో మీరు చూపిన కృప, చేసిన మేళను జ్ఞాపకం చేసుకొని పాడి కీర్తించాం, కృతజ్ఞతాస్తుతులు చెల్లించాం. ప్రభునైనా మిమ్మల్ని మహిమపరిచాం. ఈవినింగ్ యానివర్సరీని బట్టి ఈరోజు ఒకటే సెర్మన్ పెట్టుకున్నాం. అది కూడా సత్క్రియలు చేయుట కొరకు మేము ఏర్పరచబడ్డామని, ఎంచుకోబడ్డామని, తయారు చేయబడ్డామని, అది చేస్తే మీకు మహిమ వస్తుందని, సత్క్రియలు యందు ఆసక్తి కలిగి ఉండాలని. ప్రభునైనా సత్క్రియలు చేసినప్పుడు శత్రువు కూడా వేలు పెట్టి చూపించలేడు. ఇదొక మంచి అవకాశం నిన్ను మహిమపరచడానికి, ఆ గొప్ప కార్యం అనేక జీవితాలని బ్రతికించడానికి. ప్రభాదినం కొరకు మమ్మల్ని ప్రిపేర్ చేయండి. మాకు అవకాశం వచ్చినప్పుడల్లా, అలాంటిదే కాదు, ఇతరులకి మేము ఏమి చేయగలుగుతామో మంచి అలా చేయటానికి మమ్మల్ని వాడుకోండి తండ్రి. బిడలేసిన కానుకలు దీవించి వారి ప్రతి అవసరత మీ నామంలో తీర్చండి. చదువుల్లో మీరు తోడుగా ఉండండి, ఉద్యోగాల్లో కృప చూపించండి, ఇంటి పనుల్లో సహాయం చేయండి, పనులు, ప్రయాణాలు, పరిచర్లు మాకు తోడుగా ఉండండి. ఏ అవసరతలో ఉన్నారో బిడ్డలు, ప్రభువునైనా ఆ అవసరతలు మీ నామంలో తీర్చండి. అట్లాగే మరలా మేము వచ్చే ఆదివారం కలుసుకుంటాం. అంతవరకు నీ కృపాక్షేమలు భద్రపరచమని, ఈ సంఘము, ఈ మినిస్ట్రీ, దీని సరిహద్దులు విశాలపరిచి అనేక మందికి ఆశీర్వాదకరంగా మార్చమని, ఈరోజు కొద్దిమంది మిస్ అయ్యారు, వారిని మరలా మేము కలుసుకునే కృప మాకు దయచేయమని, సమస్త మహిమా ఘనత ప్రభావాలు మీకు ఆరోపిస్తూ యేసుక్రీస్తు వారి ప్రశస్తమైన నామములో ప్రార్థించి వేడుకుంటున్నాం మా పరమ తండ్రి, ఆమేన్. యేసు రక్తమే జయం, శిలువ రక్తమే జయం. ప్రభు యేసు నామమున సంపూర్ణ విజయం కలుగునుగాక, ఆమేన్. తొట్టిల్లకుండా కాపాడుతున్న మన పరమ తండ్రి యొక్క ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క ఆదరణ, త్రియేక దేవుని యొక్క అన్యోన్య సహవాసం ఇప్పుడు ఎల్లప్పుడు మనకి, మన కుటుంబాలకి, మన సంఘ సేవ పరిచర్యకు సదాకాలము మరలా ఇక్కడ కలుసుకున్నంత వరకు మనకు తోడైన నడిపించును గాక, ఆమేన్. ఆశీర్వాదముల్ మా మీద వర్షింపచేయుమీశా, ఆశతో నమ్మియున్నాము నీ సత్య వాగ్దాతము. ఈ మహిమేనా కుమ్మరించుము దేవా, కమ్మార ప్రేమ వర్షము కుమ్మరించుము దేవా, ఆమేన్. మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు. ప్రార్థన అవసరతలు ఉంటే మాకు తెలియచేయండి. అలాగే మినిస్ట్రీ కొరకు ప్రార్థన కూడా చేస్తూ ఉండండి. మీ ప్రేయర్ రిక్వెస్ట్లు ఉంటే తెలియచేయండి. గాడ్ బ్లెస్ యూ.